బిగ్ బాస్ 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తాడా అంటే 12 మంది వైల్డ్ కార్డ్ ఇవ్వకుండా ప్రస్తుతానికి ఒక మంచి టాస్క్లు అయితే పెడుతున్నాడు. ఎందుకంటే అక్కడ ఈజీ టాస్క్లు కూడా ఉన్నాయి. అలా అని చెప్పేసి అన్నీ కూడా ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఒక 5-7 వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మిగతాది కావాలని చెప్పేసి 12 మందిని పెట్టేలాగా బిగ్ బాస్ అయితే ప్లాన్ చేశాడు. అక్కడ చూసే వాళ్ళకి అమ్మో 12 మంది అన్నట్లుగా అయితే ఉంటుంది హౌస్మేట్స్కి కానీ ఆడియన్స్కి కానీ అక్కడ ఏంటంటే కొంతమంది మాత్రమే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయితే రానున్నారు. మరి అయితే ఇప్పుడు ఈ యొక్క సందర్భంగా 2 టాస్క్లు అయితే ఇప్పుడే పెట్టడం జరిగింది. మరి 3వ టాస్క్ కూడా అయితే పెడుతున్నారు. మొదటి టాస్క్ అయితే బాగానే విన్ అయ్యారు. 2వ టాస్క్ అయితే ఫుడ్ ఛాలెంజ్ గెలవలేకపోయారు. ఈ యొక్క 3వ టాస్క్లో భాగంగా మాత్రం లైవ్ ఎపిసోడ్స్లో గమనించినట్లయితే కనుక పట్టుకునే ఉండు బెలూన్ పేలిపోతుందనే కాన్సెప్ట్ మీద అయితే ఈ యొక్క టాస్క్ అయితే ఉండబోతుంది. ఎక్కువగా ఫిజికల్ టాస్క్ కాబట్టి పృథ్వీ అయితే తన శక్తి క్లాన్ నుంచి అయితే విజయం సాధించినట్లుగా తెలుస్తుంది. ఎవరు సాధించినప్పటికీ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మొత్తానికి ఒక సాంగ్ కూడా బిగ్ బాస్ పృథ్వీకి పాడమంటే అది ఒక లవ్ సాంగ్ని పాడి ఇది ఎవరి కోసం పాడుతున్నాం అంటే విష్ణుప్రియ కోసం అని చెప్పడంతో అక్కడ హౌస్మేట్స్ అంతా కూడా కొట్టేలాగా అయితే మనకు కనిపిస్తుంది. మరి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క ఎపిసోడ్ అయితే బాగానే రానొస్తుంది. మరి మిగతా ఛాలెంజ్ కూడా చాలా టఫ్గా ఉంటుందన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండండి.